అన్న ఇప్పుడే సలార్ మూవీ చూస్తున్నా, అస్సలు నిజంగా ట్రైలర్ చూసి ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి దానికి మించి 100 రెట్లు అంటే దాటిపోయింది అన్న. నిజంగా ఆ ఎలివేషన్స్ ఏంది, 70mm స్క్రీన్లో 6 feet కట్అవుట్ ఉన్న ప్రభాస్ అన్నని చూస్తుంటే ఫీజులు ఎగిరిపోయి నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అన్న. నిజంగా సలార్ సినిమాని కొట్టే సినిమా రావాలంటే ఈ యాడ్ నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. బాహుబలిని కేజీఎఫ్ మించే అన్న బాహుబలి సినిమా రికార్డులు 1, 2 రికార్డ్ని 1 వీక్లో బదులు కొడుతుంది డెఫినెట్గా చెప్తున్నా. 1 వీక్లో బాహుబలి కలెక్షన్స్ దాటిపోతుంది డెఫినెట్గా. ఆ రేంజ్లో ఉందని సినిమా నిజంగా. KGF 1, 2, 3 ఇలాంటి 10 సినిమాలు వచ్చినా కూడా సలార్ సినిమాని బీట్అవుట్ చేసే సినిమా మళ్ళీ రానే రాదు. సలార్ పార్ట్ 2నే రావాలి. అది కూడా సలార్ బీట్అవుట్ చేయాలంటే అది కేవలం ప్రభాస్ అన్న వల్లే. ప్రభాస్ అన్న రికార్డు బదులు కొట్టాలంటే అది కేవలం ప్రభాస్ అన్న వల్లే అవుతుంది తప్ప ఇండస్ట్రీలో ఇంక ఏ వల్ల అవ్వదు. అంతే సూపర్ అన్న. నాకైతే సినిమా చాలా అంత బాగాలేదు అన్న. ఒకలేం ఫస్ట్ హాఫ్ బాగాలేదంటారు, ఒకలేం సెకండ్ హాఫ్ బాగాలేదంటారు. సినిమా చూసి మాట్లాడండి అన్న. ఎందుకు మమ్మల్ని అట్ చేస్తారు? సినిమా చూసి మాట్లాడండి. అసలు సినిమా చూడడం వాళ్ళు ఒకడేమో ఫస్ట్ హాఫ్ లాగుందంటారు, ఒకడేమో సెకండ్ హాఫ్ లాగుందంటారు, ఒకటి డైలాగ్ కంటెంట్ ఉన్నవాడికి ఒక్క డైలాగ్ చాలు, అన్ని డైలాగులు ఉన్నాయి. అసలు డైలాగులు బయట అల్చల్ చేస్తుంటే ఒక్కో రాగా అంటారు. అన్న నెగిటివ్ చేయడానికి ట్రై చేయొద్దు దయచేసి. సినిమా చూసి అప్పుడు చెప్పండి మీ రివ్యూలు లేదా మీ ఒపీనియన్స్. ఖచ్చితంగా సినిమా మూవీ నిన్న షారుఖ్ ఖాన్ మూవీ రిలీజ్ అయింది, ఏమైనా పోటీ వస్తుందా అన్న? అసలు ఆ మాట కరెక్ట్ కాదు. షారుఖ్ ఖాన్ మూవీ ఎక్కడ, ప్రభాస్ అన్న మూవీ ఎక్కడ? ఆ సినిమాకి ఈ సినిమాకి పోలిక అన్న. డింకియో అన్నాడు, అది డాంకీ. పరంగా ఏమి ఇబ్బంది కదా ఏడి ప్రభాస్ అన్నకి కలెక్షన్ పరంగా ఇబ్బందా? లైన్లు చూసామన్నా, టిక్కెట్ల కోసం కిలోమీటర్ దూరం లైన్లు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ సినిమాకి ఎవరైనా ఎందుకు మనం ఒకరిని బ్యాట్ చేయకూడదు? నేను ఒకటే చెప్తున్నా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కే కాదు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మనం తెలుగు సినిమాని కాదు, ప్రభాస్ అన్న సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. సినిమా చూసి ఖచ్చితంగా మీ ఒపీనియన్ మీరే తెలుసుకోండి. సినిమా మాత్రం అల్టిమేటు. KGF 1, 2 ఎలివేషన్స్ దాటిపోయి ఉన్నాయి. ఈ సినిమాలో ఎలివేషన్ చూస్తుంటే మాత్రం నిజంగా నాకైతే మతిపోయిందన్న. సూపర్ ఉన్నాయన్న. అసలు క్యారెక్టర్ అంత పెద్దగా చూపించారు. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదన్న. ఉన్నదంటే హీరోయిన్ శృతి హాసన్ అలా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ లేదు, అంటే ఎక్కువ లేదు, లేగలేదు. సో హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారు క్యారెక్టర్ అంతే. సో మెయిన్ హీరోయిన్ ఓన్లీ ఉండాలని పెట్టారు అంతే. ఏం లేదు, ఆవిడ క్యారెక్టర్ ఏం లేదు. ప్రశాంత్ గారి సినిమాలు అంటేనే హీరో ఎలివేషన్స్, హీరో హైప్ అదే ఉంది. అదే కావాలి మాకు. ప్రభాస్ ఫ్యాన్స్గా మాకు అదే కావాలి. మాకు ఏదైతే కావాలో ప్రశాంత్ నీల్ గారు ఫుల్ మీల్స్ కదనా, బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కరితో తినిపించాడు. ఒకటే మాట, ఫ్యామిలీ ప్యాక్ ఒక్కరితో తినిపించాడు, కడుపు నిండిపోయింది. చాలా మంది వెయిట్ చేశారు. అలాగే సలార్ 2 గురించి అంత పూర్తి వెయిట్ చేస్తారా జనాలు? అన్న ఖచ్చితంగా సలార్ 2 కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. కానీ ప్రభాస్ ఫ్యాన్గా నేనేం చెప్తున్నానంటే, ప్రభాస్ అన్న ఒక్క 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఒక్క ఫోటో, పెళ్లి ఫోటో ఒక్కడ పెడితే మా ఫ్యాన్స్కే సలార్ 2, 3 సినిమాలు ఒకేసారి చూసినంత ఆనందం డెఫినెట్గా వస్తుంది. పెళ్లి చేసుకున్నా ప్లీజ్ అన్న, ప్లీజ్. అంటే సలార్ 2 షూటింగ్ ముందే పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది ఖచ్చితంగా అన్న. ఎందుకన్నా పాపం మా ఫ్యాన్స్ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేయడం ఫ్యాన్స్గా మాకు బాధగా ఉంది. కాబట్టి మేము ఏమంటానంటే 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలైనా సలార్ 2 సినిమా కోసం మేము వెయిట్ చేస్తాం. సలార్ 2 కంటే పెళ్ళే ముఖ్యం అంటున్నాం. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ పక్కనున్న ఫ్యాన్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఫ్యామిలీలతో ఉంటుంటే మా మేమేం చెప్తాం, మా ప్రభాస్ అన్న ఏం తప్పు చేశాడు? మా ప్రభాస్ అన్న కూడా పెళ్లి చేసుకుని పిల్లలతోటి ఫోటో దిగితే మాకు కూడా సంతోషమే కదా. ఎందుకంటే మా పక్కనున్న ఫ్యాన్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఫ్యామిలీలు పిల్లలతో ఫోటోలు దిగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ పిల్లల్ని హీరోయిన్ కూడా చేసేస్తున్నారు, ఆర్టిస్టులుగా కూడా చేస్తున్నారు. మరి మా ప్రభాస్ అన్న ఏం తప్పు చేశాడు? ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కోసం జీవితం అంకితం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఫ్యాన్గా ప్రభాస్ అన్న కోసం చెప్తున్నా, అన్న పెళ్లి చేసుకున్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.